Hello students, ఎలా ఉన్నారు అందరూ? హలో పిల్లలు, హాయ్, ఎలా ఉన్నారు? I hope all of you are doing well and you are preparing well for your exam, okay? Without any procrastination, okay? Every day prepare well for your exam. సో బేసికల్లీ ఇవాళ మనం చేయబోతుంది ఏంటంటే మన ప్రీవియస్ లెక్చర్లో లివింగ్ వరల్డ్ది ఫస్ట్ చాప్టర్ గురించి మనం చదువుకున్నాం. ఓకే, వీ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ లివింగ్ వరల్డ్స్ ఫస్ట్ చాప్టర్. ఆ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ లెక్చర్లో మనం ఏం చదువుకున్నాం అంటే బేసిక్గా ఇంట్రొడక్షను. ఓకే, ఒక ఆర్గనిజం లివింగ్ అంటే దాన్ని ఎలాంటి క్రైటీరియాతో మనం దాన్ని లివింగ్ అని అంటున్నాము, కొన్ని డిఫైనింగ్ ప్రాపర్టీస్ చదువుకున్నాం, కాన్షియస్నెస్ అని, మెటబాలిజం అని. సో మీరు ఆ లెక్చర్ ఇంకా చూడకపోయి ఉంటే వెళ్ళి ఆ లెక్చర్ ఒకసారి చెక్ చేసుకొని ఈ లెక్చర్కి రండి. ఓకే, దాని కంటిన్యూషనే ఇది లెక్చర్ నెంబర్ 2. ఓకే, ఇది లెక్చర్ నెంబర్ 2. ఓకే, సో ఈ లెక్చర్ నెంబర్ 2లో మనం టాక్సనామికల్ ఎయిడ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో బిఫోర్ వీ స్టార్ట్ అవర్ సెషన్, ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు పిల్లలారా. ఎందుకంటే ఈ తెలుగు ఛానల్లో మనం బేసిక్గా ఏదైతే వేదాంతు తెలుగు ఛానల్ ఏదైతే ఉందో అందులో మనం బేసిక్గా అన్ని ఇన్ఫర్మేషన్, ఓకే, నీట్తో సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్, దాని తర్వాత మీ క్లాసెస్ ఎప్పుడు ఏం జరగబోతున్నాయి, మీ క్లాసెస్, ఓకే, ఏ సబ్జెక్ట్స్ మీద ఎప్పుడు ఉంటాయి, ఓకే, అది కాకుండా మీవి ఏవైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో అన్నీ మీకు క్లియర్ చేయబడతాయి. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇంకా షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకే, చలో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో బేసిక్గా నేను చెప్పింది ఇదే మీకు తెలుగు ఛానల్ది. యాక్చువల్గా మీది ఒఫీషియల్, మాది తెలుగు ఛానల్ స్పెషల్గా తెలుగు పిల్లల కోసం మీకోసం అని క్రియేట్ చేయబడింది. ఈ తెలుగు ఛానల్లో నేను చెప్పినట్టు మీకు రెగ్యులర్గా అన్ని అప్డేట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ గురించి నోటిఫికేషన్స్ ఉంటాయి, మీ ఎగ్జామ్స్ ఏవేవి వస్తున్నాయో, డేట్స్ ఏమిటి ఉన్నాయో ఎగ్జామ్స్వి, ఎప్పుడెప్పుడు ఫామ్ ఫిల్అప్ చేయాలి, మీకు అన్ని అసిస్టెన్స్ A to Z అన్ని అసిస్టెన్స్ మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. సో మీ వితౌట్ ఎనీ డిలే ఈ టెలిగ్రామ్ ఛానల్లోని జాయిన్ అయిపోండి. ఓకే, నేను రెగ్యులర్గా అందులో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అందులో మీకు ఏ డౌట్స్ అయినా పూర్తిగా సాల్వ్ చేయడానికి మాది ప్రయత్నం ఉంటుంది. సో స్కాన్ చేసైనా చేయొచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ దొరికిపోతుంది, లేదంటే ఈ లింక్లో మీరు వెళ్ళొచ్చు. ఓకే, సో నా గురించి మాట్లాడుకుంటే నా పేరు అజయ్ కుమార్. ఓకే, నేను ఒక బయాలజీ ట్యూటర్గా పనిచేస్తున్నాను, మీకోసం పనిచేస్తున్నాను. ఓకే, యాజ్ అ బయాలజీ ట్యూటర్ నా పని ఏంటంటే బేసిక్గా నేను మీ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేయాలి నీట్లో, ఇంకా మీ స్కోర్ని డైలీ బేసిస్ మీద ఇంప్రూవ్ చేయాలి నీట్లో. ఓకే, సో సక్సెస్ ఈజ్ నాట్ ఎ వన్ టైం థింగ్ కదా. మీరు నీట్లో సక్సెస్ అయ్యారంటే అది మీరు ఒక్కరోజు చదువుకొని చేయరు. You do it over a long period of time when you keep studying, keep practicing. So ఇదే మీరు ఎలా రెప్లికేట్ చేయబోతున్నారు రోజు, అది కూడా డిస్కస్ చేసుకుంటాం ఈ క్లాస్లో. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్టడీస్ హియర్. వీఆర్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్టడీస్ హియర్, వీఆర్ బికాస్ వీ వాంట్ టు పుట్ సంథింగ్ ఫర్ అవర్ సెల్వ్స్, ఫర్ our future. Okay, and when we do that, okay, we become a better human being and a better student when we are studying. ఓకే, సో అది మనం చేయబోతున్నాం ఈ క్లాసులోని. సో నా పేరు నేను ఆల్రెడీ చెప్పాను, నా గురించి మీకు ఆల్రెడీ ఈ స్లైడ్ మీకు తెలుసున్నది. బేసిక్గా నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. నా త్రూగా స్టూడెంట్స్కి ఎంత హెల్ప్ అవుతే అంత హెల్ప్ అవ్వాలనేసే నాది ఆశ ఉంది. ఓకే, చలో నెక్స్ట్. సో ఇవాళ బేసిక్గా నేను నేను ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నాను. ఇవాళ మనం ఏం చదవబోతున్నాం, ఇవాళ మనం హ్యూమన్ టాక్సనామికల్ హైరార్కీ గురించి చదువుతున్నాం. ఫస్ట్ అంటే బేసిక్గా మనం టాక్సనామికల్ హైరార్కీ అనేది లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో మీకు ఓవర్ బర్డన్ అవుతుంది టాపిక్స్ తోటి అనేసి మనం అక్కడ కంప్లీట్ చేయలేదు. సో హ్యూమన్ టాక్సనామికల్ హైరార్కీ చదువుతాం, ఇంకా టాక్సనామికల్ ఎయిడ్స్ యాజ్ ఐ టోల్డ్ అవి కూడా రెండు మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడి వరకు మీకు అన్ని క్లియర్గా ఉంటాయి, నా వాయిస్ కూడా క్లియర్గా ఆడిబుల్గానే ఉంటే మనం ముందుకెళ్ళిపోదాం. ఓకే, సో బేసిక్గా మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి వితౌట్ ఎనీ హెజిటేషన్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ఒక చిన్న కొటేషన్ చదువుదాం. దిస్ ఇస్ యాక్చువల్లీ రిలేటబుల్ టు ఆల్ ఆఫ్ అస్. మీరు అనుకుంటే దిస్ ఇస్ రిలేటబుల్ టు ఆల్ ఆఫ్ అస్ కదా. ఓకే, ఏంటంటున్నది ఈ కొటేషను? ఇది అంటున్నది, ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ స్లో యూ గో యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ స్టాప్. ఓకే, మీకు అనిపించవచ్చు, ఓకే, మీరు బేసిక్గా మన లైఫ్లో ఏంటంటే మనం చాలా కంపారిజన్ చేసుకుంటాం, అవునా కదా? మీరు కరెక్ట్గా ఆలోచించండి. ఓకే, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు నాకన్నా ఈ విషయంలో బెటర్గా ఉన్నారు, వాళ్ళు నాకన్నా ఈ విషయంలో బెటర్గా ఉన్నారు అనేసి మనం రెగ్యులర్గా కంపారిజన్ చేసుకుంటాం. సో ఈ కంపారిజన్ అనేది మనం చేసుకోకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్. సెకండ్ ఏం చెప్తున్నారంటే బేసిక్గా మనం కంపారిజన్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఓకే, మనం అంత ఫాస్ట్గా లేము కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే మన క్లాస్లో టాపర్స్ ఉన్నారు, ఓకే, లేదంటే ఎవరైతే ఉన్నారో మన అరౌండ్గా వాళ్ళని మనం చూసి
ఓకే మనం వాళ్ళంత స్పీడ్గా చదవలేకపోతున్నాం కదా అనేసి మనం అనుకుంటాం, అవునా కాదా? ఓకే సో బేసిక్గా మీరు స్పీడ్గా చదువుతున్నారా స్లోగా చదువుతున్నారా అనేది మ్యాటర్ అవ్వదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. వాట్ ఈస్ ద కీ? కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఉందా? యూ షుడ్ బి కన్సిస్టెంట్ అండ్ యూ షుడ్ బి పర్సిస్టెంట్. You should be consistent and you should be persistent. Okay? Consistent అవ్వాలి, పర్సిస్టెంట్ అవ్వాలి, రెండు అవ్వాలి. వీటి అర్థం ఏమిటి? వాట్ డూ మీన్ బై కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్? కన్సిస్టెంట్ అంటే రెగ్యులర్గా ఒకే ప్రాక్టీస్ని అలాగా ఫాలో అవ్వడం. వెదర్ ఇట్ ఈస్ స్లో ప్రాక్టీస్ ఆర్ ఫాస్ట్ ప్రాక్టీస్. మీరు బయాలజీ చదువుతున్నారు, లేదంటే ఫిజిక్స్ చదువుతున్నారు, లేదంటే కెమిస్ట్రీ చదువుతున్నారు, ఇవన్నీ చదువుతున్నప్పుడు మీరు ఏదైతే స్పీడ్ ఫాలో అవుతున్నారో అది గ్రాడ్యువల్గా మీది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాక్టీస్ అవనండి, మీ స్టడీ చేసుకునే కేపబిలిటీ అవనండి. సో కంపేర్ చేసుకోకండి ఎవరితో. మీరు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా చేయండి ఫస్ట్ ఇది. సెకండ్ పర్సిస్టెంట్ అంటే మీరు వదలకూడదు, పట్టుదలగా చేయాలి మీరు. అర్థమైందా? సో అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ స్లో యూ గో యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ స్టాప్. మీరు అంత స్లోగా వెళ్ళినా పర్వాలేదు, మీరు ఆగకూడదు, వెళ్తూ ఉండాలి. ద లెర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. యువర్ కన్సిస్టెన్సీ, యువర్ పర్సిస్టెన్స్ షుడ్ నెవర్ స్టాప్. ఓకే అది. సో విత్ దిస్ మోటివేషన్ నెక్స్ట్ మనం ఇవాళ క్లాస్ మొదలెట్టబోతున్నాం. ఆర్ యూ ఆల్ రెడీ పిల్లలు? చలో. సో ద లివింగ్ వరల్డ్ పార్ట్ 2 ఇవాళ చదవబోతున్నాం. ఓకే సో మీకోసం కష్టపడి స్లైడ్స్ అన్ని డిజైన్ చేస్తాం. ఓకే సో అంత కష్టపడి మీరు చేసినట్టు మీరేం చేయాలి? చక్కగా వచ్చి క్లాస్ చూసుకొని సెషన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోని షేర్ చేయాలి. ఓకే నాలెడ్జ్ షుడ్ బి ఆల్వేస్ షేర్డ్ కదా. సో షేర్ చేయండి. సో హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే డిఫరెంట్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే టాక్సానమీలో మనం ఇవన్నీ స్టేజెస్ మనం కరెక్ట్గా చదువుకోవాలి. ఈ స్టేజెస్ ఏమిటి? కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, ఇంకా స్పీషీస్. ఓకే సో వీటి అర్థం ఏమిటి? బేసిక్గా వాట్ డూ వీ మీన్ బై దీస్ థింగ్స్ అంటే బేసిక్గా కింగ్డమ్, ఫైలం, క్లాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని టాక్సాన్స్ అంటాం. దే ఆర్ ఆల్ టాక్సాన్స్, మీన్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ టాక్సానమీ కదా. ఓకే దే ఆర్ పార్ట్ ఆఫ్ టాక్సానమీ. వాటిని ఏంటంటున్నాం మనం? టాక్సాన్స్ అంటున్నాం. వీఆర్ కాలింగ్ దెమ్ టాక్సాన్స్. ఓకే సో వాట్ ఆర్ టాక్సాన్స్? బేసికలీ టాక్సాన్స్ అంటే ఇవన్నీ టర్మ్స్ ఏవైతే తీసుకుంటున్నాం వీటన్నిటిని టాక్సాన్స్ అంటే దే ఆర్ యూనిట్స్ ఆఫ్ టాక్సానమీ. ఓకే దే ఆర్ ఆల్ యూనిట్స్ ఆఫ్ టాక్సానమీ. ఓకే సో ఫస్ట్ మనం కింగ్డమ్ నుంచి స్పీషీస్ వరకు ఎప్పుడైతే వెళ్తాం, ఒక ఆర్గనిజం మనం క్లాసిఫై చేసినప్పుడు ఒక పర్టికులర్ జాగాలో మనం ఒక ఆర్గనిజంని తీసుకెళ్ళి పెడుతున్నాం. ఓకే యూ బిలాంగ్ టు దిస్ ఏరియా, యూ బిలాంగ్ టు దిస్ పార్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అన్నప్పుడు మనం ఈ ఆర్డర్ అంతటిని ఫాలో అవుతాం. ఓకే ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ మనం కింగ్డమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే కింగ్డమ్ ఏంటి? ఫర్ సపోజ్ మనది యానిమల్ కింగ్డమ్. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. దాని తర్వాత ఫైలం. ఫైలం అంటే కార్డేటా. మనదేంటి ఫైలము? కార్డేటా. దాని తర్వాత క్లాస్, ఆర్డర్, ఇవన్నీ అవుతూ 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 బై ది ఎండ్ స్పీషీస్కి వచ్చినప్పుడు బై ది ఎండ్ స్పీషీస్కి మనం వస్తాం కదా. By the end we come to species. By the end when we come to species, what will happen? Only one organism will be left and that is the organism we are going to talk about. Okay so ఏ ఆర్గానిజం గురించి అయితే మనం ఫైనల్గా చెప్పబోతున్నాం ఆ టాక్సానమికల్ హైరార్కీ గురించి, ఆ ఆర్గానిజం లాస్ట్లో ఇక్కడ స్పీషీస్లో వస్తుంది. అంటే కింగ్డమ్లో యానిమల్స్ అన్నీ వస్తాయి, స్పీషీస్లో ఆ పర్టికులర్ ఆర్గానిజం ఒకటే ఉంటుంది. ఓకే సో ద హైరార్కీ ఈస్ కింద నుంచి అలా మనం మీదకి వెళ్తుంటే ఈ ల్యాడర్లో ఈ నిచ్చెన వేసుకొని మనం ఎప్పుడైతే మీదకి వెళ్తున్నామో కిందన అన్నిటికన్నా ఎక్కువ యానిమల్స్ ఉంటాయి, మీదన ఒకే ఒక్క ఆర్గానిజం ఉంటుంది. ఓకే ఆల్ రైట్. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్ వీటన్నిటిని మనం కంటిన్యూస్గా ఎలా యాక్చువల్గా నేర్చుకుంటాం ఫస్ట్ అది నేర్చుకుందాం. ఫస్ట్ కింగ్డమ్ అంటే యాజ్ ఐ టోల్డ్ ఇంక్లూడ్స్ ఫైలా విత్ కామన్ క్యారెక్టర్స్. వాట్ విల్ కింగ్డమ్ ఇంక్లూడ్? కింగ్డమ్, ఫైలా విత్ కామన్ క్యారెక్టర్స్. ఓకే సో దాంట్లో మనం కింగ్డమ్ అనిమీలియా తీసుకుందాం, ఎందుకంటే మనది కింగ్డమ్ అనిమీలియా కాబట్టి ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ యానిమల్స్. దాని తర్వాత మనం ఫైలంకి వద్దాం. ఫైలం ఇంక్లూడ్స్ క్లాసెస్ విత్ ఫ్యూ కామన్ క్యారెక్టర్స్. సో క్లాసెస్ అంటే మీకు మమేలియా, పైసెస్, ఓకే యాంఫిబియా, రెప్టైలియా ఇవన్నీ మీకు క్లాసెస్లోకి వస్తాయి. సో బేసిక్గా మనం ఏంటంటే
కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్ ఎలా అయితే ఇవన్నీ తగ్గించుకుంటూ వెళ్తున్నామో ఓకే అలా నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా తగ్గిపోతున్నాయి. అదే మనం చెప్పడానికి ట్రై చేసాం ఇక్కడ. ఓకే, దాని తర్వాత క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్డర్స్, అంటే కింగ్డమ్ కింద ఏవైతే ఫైలా ఉన్నాయో దాని తర్వాత ఫైలా కింద క్లాసెస్, క్లాసెస్ కింద ఆర్డర్స్, ఆర్డర్ కింద ఫ్యామిలీస్, ఇలా 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 మీకు ఏంటంటే ఆ గ్రూప్ చిన్న చిన్న గ్రూప్స్ క్రియేట్ అవ్వడం మొదలవుతాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే క్లోజ్లీ రిలేటెడ్ జెనెరా, జీనస్ అంటే క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్, అండ్ స్పీషీస్ అంటే ఆల్ మెంబర్స్ విత్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ కెన్ బి ఇంటర్బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్. ఇది బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది. ఓకే, సో ఇవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. సో అందుకే మనం ఏం చేద్దాం, మనకు ఇంపార్టెంట్ విషయం చేద్దాం, మనం మన గురించే నేర్చుకుందాం. ఓకేనా, ఎవరో ఏదో కుక్క కోసం నక్క గురించో ఓకే ఆవు గురించో గేదె గురించో కాదు, మన హ్యూమన్ హైరార్కీ, హ్యూమన్ టాక్సానమికల్ హైరార్కీ ఎలా ఉంటుందో నేర్చుకుంటే మీకు దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు అంత బౌన్స్ అయ్యి ఉండొచ్చు మీకు, అందుకే ఇప్పుడు మీరు క్లియర్గా ఇది వినండి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను. ఓకే, చూడండి, హ్యూమన్ టాక్సానమికల్ హైరార్కీ, హ్యూమన్ టాక్సానమికల్ హైరార్కీ. ఓకే, సో హోమోసేపియన్స్, హోమినిడ్స్, ప్రైమేట్స్, మ్యామల్స్, కార్డేట్స్, యానిమల్స్, ఇవన్నీ మీరు క్లియర్గా చూడండి. ఓకే, సో హ్యూమన్ టాక్సానమికల్ హైరార్కీ చదువుకుంటున్నప్పుడు ఓకే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మొదలెడదాం, మన యానిమల్స్ కదా, సో మనం కింగ్డమ్ నుంచి మొదలెడదాం. ఓకే, సో కింగ్డమ్ అంటే మనం ఏ కింగ్డమ్ బిలాంగ్ చేస్తాం, వి బిలాంగ్ టు యానిమల్ కింగ్డమ్. సో కొంచెం కలర్ మారుద్దాం, మీకు కూడా క్లియర్గా కనిపించాలి కదా. సో విల్ టేక్ బ్లాక్ సో దట్ ఇట్ లుక్ క్లియర్. ఓకే, సో ఫస్ట్ మన కింగ్డమ్ ఏంటి, ఆ కింగ్డమ్ ఈజ్ యానిమల్ కింగ్డమ్. ఓకే, మనది ఏ కింగ్డము, మనది యానిమల్ కింగ్డమ్. దాని తర్వాత యానిమల్స్ కింద మనం ఏ ఫైలంలోకి వస్తాం, విచ్ ఫైలం వీ బిలాంగ్ టు ఇన్ యానిమల్ కింగ్డమ్, దట్ ఈస్ కార్డేట్స్. వై, బికాస్ వీ హ్యావ్ అ బ్యాక్ బోన్. ఓకే, మనకు బ్యాక్ బోన్ ఉండడం వల్ల మనం కార్డేట్స్ కింద వస్తాం. కార్డేట్స్ తర్వాత ఏంటి, మనం ఏ క్లాస్కి బిలాంగ్ చేస్తాం, మనం మమేలియా అనే క్లాస్కి బిలాంగ్ చేస్తాం. ఎందుకు, బికాస్ వీ హ్యావ్ హెయిర్ ఆన్ అవర్ బాడీ అండ్ ద హ్యూమన్ బీయింగ్స్, we as animals process mammary glands, so that's why mammalia or mammals. ఓకే, అది mammary glands or milk glands అంటాం. ఓకే, దాని తర్వాత mammals లో మనం ఏ ఆర్డర్కి బిలాంగ్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా, కింగ్డమ్లో అన్ని యానిమల్స్ ఉన్నాయి, అలా 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 మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నాం. వీఆర్ ఫిల్టరింగ్ అవే ఆల్ ద కేటగిరీస్ దట్ వి బిలాంగ్ టు. ఇదే మనం చేస్తాం బేసిక్గా టాక్సానమికల్ హైరార్కీలో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఫిల్టరింగ్ అవే. ఓకే, సో మ్యామల్స్ అనేది అయింది. సో మ్యామల్స్లో వి బిలాంగ్ టు ప్రైమేట్స్. ప్రైమేట్స్ అంటే ప్రైమేట్స్ ఆర్ విత్ కాలర్ బోన్స్ అండ్ గ్రాస్పింగ్ ఫింగర్స్. ప్రైమేట్స్ అంటే ఓకే మ్యామల్స్ విత్ కాలర్ బోన్స్ అండ్ గ్రాస్పింగ్ ఫింగర్స్. ఓకే, అంటే మనకి కాలర్ బోన్ అనేది ఒకటి ఉంటుంది. కాలర్ బోన్ అంటే ఏంటి, క్లావికల్ బోన్. ఓకే, క్లావికల్ బోన్ని మనం కాలర్ బోన్ అంటాం. ఓకే, సో మనలాంటి ఓల్డ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, వాటన్నిటిలో ఇప్పుడు చింపాంజీ, కోతులు అన్నీ ఉన్నాయి కదా, ఒరాంగ్యుటాన్స్, వీటన్నిటిలో కూడా కాలర్ బోన్ ఉంటుంది. సో ఆ కాలర్ బోన్, గ్రాస్పింగ్ ఫింగర్స్ అంటే ఇలా పట్టుకోగలడం. ఇప్పుడు నేను ఈ పెన్ను ఇలా ఈజీగా పట్టుకోగలుస్తున్నాను, ఎందుకు, బికాజ్ ఐ హ్యావ్ గ్రాస్పింగ్ ఫింగర్స్. ఓకే, అన్ని యానిమల్స్ అది చేయలేవు. ఓకే, సో అది ఇంపార్టెంట్, సో అది గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో దానివల్ల మనం ప్రైమేట్స్. దాని తర్వాత హోమినిడ్స్కి వద్దాం. హోమినిడ్స్ అంటే ఏంటి పిల్లలు, హోమినిడ్స్ అంటే ఏంటి, ప్రైమేట్స్ విత్ రిలేటివ్లీ ఫ్లాట్ ఫేసెస్ అండ్ 3-dimensional విజన్. వాట్ ఆర్ హోమినిడ్స్, దే ఆర్ ప్రైమేట్స్ విత్ రిలేటివ్లీ ఫ్లాట్ ఫేసెస్ అండ్ 3-dimensional విజన్. ఒక 3D విజన్ ఉంది మనకి, అది కాకుండా మనది ఫ్లాట్గా ఉంది, మనది బల్జింగ్ ఇలాగా. ఓకే, అలా లేదు, ఫ్లాట్ ఫేస్ ఉంది. దాని తర్వాత మనం వి బిలాంగ్ టు జీనస్ ఆఫ్ హోమో. హోమో అంటే హోమినిడ్స్ విత్ అప్రైట్ పోస్చర్ అండ్ లార్జ్ బ్రెయిన్స్. అప్రైట్ పోస్చర్ అంటే మనం ఈజీగా నించోగలం. ఇప్పుడు మీరు కుక్కలు, పిల్లల్ని చూస్తారు. ఓకే, వాటి ఆల్ ఆఫ్ ద లిమ్స్ ఆర్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, వాటి లిమ్స్ అన్ని గ్రౌండ్ మీదే ఉంటాయి. మనం ఓన్లీ ఆ లెగ్స్ ఆర్ ఆన్ ద గ్రౌండ్. Okay, the down limbs are on the ground, the upper limbs we have them free, we don't have to keep them on the ground, we can stand easily, so we have an upright posture. Okay, so then we have large brains as well. Then under that we belong to completely sapiens. Sapiens ane mana species belong chestam. Okay, so together our scientific name, the scientific name of human being is Homo sapiens. Endanta Homo sapiens, members of the genus Homo with a height forehead and thin skull bones. ఓకే, ఇది అన్నమాట బేసిక్గా మన హ్యూమన్ టాక్సానమికల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైందో వాళ్ళకి అర్థమైంది. అర్థం అవ్వని వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తారు, ఏదో చెప్పే ఇడ్సావులే, ఓకే అర్థమైందిలేరా బాబు చాలా ఇంకా ఆపంటారు. ఓకే, సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే లివింగ్ వరల్డ్, టాక్సానమిక్ అవన్నీ చదువుతామో,
సో బేసిక్గా జరిగేది ఏంటంటే వీటిలోని మనకి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు ఈ టాపిక్స్, ఎందుకంటే దీంట్లో నేర్చుకోవడానికి తక్కువ, గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైతే మనం గుర్తు ఎక్కువ పెట్టుకోవాలో అక్కడ మనకి అబ్బా ఏం చదువుతాంలే అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ టాపిక్స్ మీరు క్లియర్గా మీకు అర్థమైపోతాయి, లేదంటే మీరు క్లియర్గా గుర్తుపెట్టేసుకున్నారంటే వీటి మీనింగ్ ఏమిటి, వీటిని ఎలా యాక్చువల్గా అండర్స్టాండ్ చేసుకోవాలో, అనలైజ్ చేసుకోవాలో, దీంతో సంబంధించిన క్వశ్చన్స్ చాలా మీకు ఈజీగా వస్తాయి. పాయింట్ టు పాయింట్ క్వశ్చన్స్, అందులో పెద్ద మీరు ఆలోచించాల్సిన క్వశ్చన్స్ రావు, పాయింట్ టు పాయింట్ టిప్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి మీకు. ఓకే, సో మీరు ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోగలరు. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్కి మూవ్ ఆన్ అవుదాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, టాక్సానామికల్ ఎయిడ్స్. చాలా ఇంకా ఓకే, హ్యూమన్ హైరార్కీ సిస్టమ్ అయిపోయింది, చాలు. మనం టాక్సానామికల్ ఎయిడ్స్ గురించి ఇంక చూసుకుందాం. సో వాట్ ఆర్ టాక్సానామికల్ ఎయిడ్స్? బేసికలీ టాక్సానామికల్ ఎయిడ్స్ ఆర్ టెక్నిక్స్. ఒక్క నిమిషం. టాక్సానామికల్ ఎయిడ్స్ ఆర్ టెక్నిక్స్, ప్రొసీజర్, స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్. అంటే ఏమిటి అంటున్నారు, బట్ అర్థం ఏమిటి, ఏవేవైతే తరీకా, వాట్ ఆర్ ద వేస్ త్రూ విచ్ we actually secure all the information with respect to the taxonomy. ఓకే, సో ఎలాంటి వేస్ త్రూగా మనం యాక్చువల్గా దాన్ని స్టోర్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ని. ఓకే, ఆ మటీరియల్స్ని స్టోర్ చేస్తున్నాం టాక్సానమీతో రిలేటెడ్, ఇవన్నీ టాక్సానామికల్ ఎయిడ్స్ వస్తాయి. సో టాక్సానమీ స్టడీ చేయడానికి ఏవైతే మనం ప్రొసీజర్స్ ఇంకా మటీరియల్స్ ఫాలో అవుతున్నామో అవన్నీ టాక్సానామికల్ ఎయిడ్స్ కింద వస్తాయి. ఓకే, సో టాక్సానామికల్ ఎయిడ్స్లో ఏవే వస్తాయి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ కమ్ అండర్ టాక్సానామికల్ ఎయిడ్స్? There is botanical gardens, herbariums, monographs, museums, జులాజికల్ పార్క్స్, కీస్, ఫ్లోరా, మాన్యువల్స్. దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్గా చదవబోతున్నాం. మీకు అన్నీ లేవు సిలబస్లోని, ఏవైతే మెయిన్ ఉన్నాయో అవే మీకు సిలబస్లో ఉన్నాయి. ఓకే, చలో. సో టాక్సానామికల్ ఎయిడ్స్ ఫస్ట్ ఏం చదవబోతున్నాం మనం? ఫస్ట్ మనం హర్బేరియం గురించి చదువుతాం. ఫస్ట్ దేని గురించి చదువుతాం? ఫస్ట్ మనం హర్బేరియం గురించి చదువుతాం. వాట్ ఆర్ హర్బేరియా? బేసిక్గా మీరు ఆలోచించండి, ఇలా ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారంటే యాజ్ అ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు, ఓకే, మీరు ఒక ప్లాంట్ తీసుకున్నారు, ప్లాంట్ చిన్న స్టెమ్ రెమ్మ తీసుకొని మీరు ఏం చేశారు, ఓకే, దాన్ని డ్రై చేశారు. డ్రై చేసి దాన్ని ఒక కవర్లో వేసి ఇలా పూర్తిగా ఇలా చప్టా చేసి కవర్లో వేసి కవర్లో వేసి పెట్టేశారు, బుక్లో దాన్ని స్టోర్ చేశారు. సో బేసిక్గా ఏం చేస్తారు వీళ్ళు, బేసిక్గా హర్బేరియంలో ఏం చేస్తారంటే మీకు ఏవైతే ఎక్కువగా ప్లాంట్స్తోనే జరుగుతుంది. హర్బేరియం అంటే హర్బ్ అంటే ప్లాంటే కదా. సో ప్లాంట్స్తో ఏం చేస్తారంటే తీసుకొని దాన్ని డ్రై చేసి ఆ డ్రైడ్ స్పెసిమన్ని ఇలా స్టోర్ చేస్తారు. క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ఇనోథెరా సెజెప్టోజా అనేసి ఉన్నది. ఈ ప్లాంట్ని ఏం చేశారు వాళ్ళు, దాని గురించి పూర్తి కింద ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూడండి. కింద పూర్తిగా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉంటారు ఆ బుక్లోని. వీటిని హర్బేరియా అంటారు అనమాట. పెద్ద ఏరియాలో లైబ్రరీ లాగా ఓపెన్ చేసి అక్కడ బోల్డ్ బుక్స్ ఇంకా వేరే మెటీరియల్స్ త్రూగా వాడి వాటిని క్లోజ్గా ఓకే స్పెసిమెన్స్, డ్రైడ్ స్పెసిమెన్స్ని స్టోర్ చేస్తారు. సో ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే ఆ ప్లాంట్ అసలు ఎలా కనిపిస్తుంది అంటే దాని క్యారెక్టర్స్ని ఈజీగా నువ్వు చూడగలవు, అవునా కాదా పిల్లడు? ఓకే, మనం ఏం చేయగలం, దాని క్యారెక్టర్స్ని మనం ఈజీగా చూడగలం. ఓకే, అలా కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అంటే దాని గురించి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, దాని గురించి కూడా ఈజీగా దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి సో ఓవరాల్ లెర్నింగ్ దొరుకుతుంది మనకి దాని గురించి ఏంటో అది అనేసి. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నాం, దే ఆర్ డ్రైడ్, ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఆన్ షీట్స్. ఏం చేస్తారు, డ్రై చేసి ప్రెస్ చేసి నొక్కేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. షీట్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు యూనివర్సల్లీ అక్సెప్టెడ్ సిస్టమ్. యూనివర్సల్గా అక్సెప్టెడ్ ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఫాలో అవుతారు. దాని తర్వాత వాటికి ఒక లేబుల్ అటాచ్ చేస్తారు, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కలెక్షను ఇంగ్లీష్లో రాయడం, దాని తర్వాత ఎక్కడ దాని లోకల్ నేమ్ ఏమిటి, దాని తర్వాత సైంటిఫిక్ నేమ్ ఏమిటి, ఓకే, ఏ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తున్నది, ఎవరైతే కలెక్ట్ చేసి పెట్టారో వాళ్ళ పేరు, అవన్నీ ఉంటాయి మీకు. ఓకే, సో ఇది ఏంటంటే బేసిక్గా ఒక రెఫరెన్స్ అనమాట. ఒక ప్లాంట్ గురించి పర్టికులర్గా నువ్వు స్టడీ చేస్తున్నావు, ఒక సైంటిస్ట్ స్టడీ చేస్తున్నారంటే అతను ఏం చేస్తారు పిల్లలు, అతను దీన్ని వచ్చి రిఫర్ చేసుకొని ఫర్దర్ అతను స్టడీని కంటిన్యూ చేస్తారు. దాని నుంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అతనికి. నెక్స్ట్ ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ హర్బేరియాస్ ఉన్నాయి, వాటి పేర్లు మనం కొంచెం గుర్తుపెట్టుకుందాం. ఓకే, లైట్గా రాయల్ బొటానికల్ గార్డెన్ అని లండన్లో ఒక పెద్ద హెర్బేరియా ఉంది. ఇట్స్ ద లార్జెస్ట్ హెర్బేరియా ఇన్ ద వరల్డ్. ఇట్స్ ద లార్జెస్ట్ హెర్బేరియం ఇన్ ద వరల్డ్. ఏది, రాయల్ బొటానికల్ గార్డెన్స్. ఎక్కడ ఉంది, లండన్లో ఉంది. లండన్ అంటే ఇంగ్లాండ్లో ఉంది, యూకే. ఓకే, సో ఇట్ ఈస్ స్ప్రెడ్. సో నంబర్ ఆఫ్ స్పెసిమెన్స్ ఎన్ని ఉన్నాయి, 6.5 మిలియన్ స్పెసిమెన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 6.5 మిలియన్ అంటే 65 lakhs స్పెసిమెన్స్.
ఓకే. దాని తర్వాత మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ప్యారిస్లో ఉంది. దాని తర్వాత కన్జర్వేటోర్ ఎట్ జార్డిన్ బొటానిక్స్ డి జెనీవే అనేసి ఒకటి ఉంది. ఓకే. దాని తర్వాత న్యూయార్క్ బొటానికల్ గార్డెన్ ఉంది అమెరికాలో. దాని తర్వాత సెంట్రల్ నేషనల్ హర్బేరియం, మన ఇండియన్ బొటానికల్ గార్డెన్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఇన్ సిప్పూర్, కోల్కతాలో. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ నియర్లీ 2 మిలియన్ అంటే దగ్గర 20 lakh శాంపిల్స్ ఉన్నాయి. ఆలోచించండి, 20 lakh ప్లాంట్ శాంపిల్స్ ప్రెస్ చేసి ఉన్నాయి చక్కగాను మనం చదువుకోవడానికి. సో ఇట్స్ వెరీ గుడ్, బ్యూటిఫుల్. దాని తర్వాత మద్రాస్ హర్బేరియం కోయంబటూర్లో ఒకటి ఉంది. దాని తర్వాత హర్బేరియం ఆఫ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ లక్నోలో ఒకటి ఉంది. సో ఇవి మన ఇండియాలో ఉన్నవి ఇవి 3. ఇవి దీస్ 3 బిలాంగ్ టు ఇండియా. ఓకే, దీస్ 3 బిలాంగ్ టు ఇండియా మన కంట్రీకి ఉన్నాయి. ఓకే, సో కొంచెం రైటింగ్ ఇక్కడ లైట్గా డిస్టర్బ్ అవుతున్నట్టుంది. ఓకే, కొంచెం బెటర్గా రాయడానికి ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఓకే ఓకే, కొంచెం దూరంగా రాద్దాం. ఇండియా. సో రైటింగ్ మీకు చదివించడానికి కానీ కొత్తగా నేర్చుకుంటున్నాను, కొంచెం స్లోగా ఉన్నాను, కానీ మీరు ఏం బాధపడకండి, గ్యారంటీగా వేరంగానే నేర్చుకుంటాను. ఓకే, అది అనమాట. ఓకే ఫైన్, ఇండియా. ఓకే రైట్, చలో నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం. నెక్స్ట్ మనం చదువుకోబోతున్నాం బొటానికల్ గార్డెన్స్ గురించి. బొటానికల్ గార్డెన్స్ కొంచెం క్లియర్గా కనిపించట్లేదా? క్లియర్గా కనిపిస్తున్నదా? కనిపిస్తున్నదా? ఓకే ఓకే. సో బొటానికల్ గార్డెన్స్. సో బొటానికల్ గార్డెన్స్ అంటే ఏంటి? బేసిక్గా గార్డెన్సే, కాకపోతే అక్కడ కొన్ని స్పెషల్ ప్లాంట్స్ని గ్రో చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాం అనమాట. బేసిక్గా ఇక్కడ మన పర్పస్ ఏంటి? బొటానికల్ గార్డెన్స్లో పెద్ద గార్డెన్స్. ఓకే, పెద్ద గార్డెన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బెంగళూరులో చూస్తే బెంగళూరులో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, సో పెద్ద బొటానికల్ గార్డెన్ ఉంది. ఎవ్రీ ఇండిపెండెన్స్ డే ఇంకా రిపబ్లిక్ డే అక్కడేమో ఒక ఫ్లవర్ షో అనేసి కండక్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ things to do, okay, is to go to that flower show and watch all the way they arrange the flowers. It's very beautiful. చాలా అందంగా వాళ్ళు ఫ్లవర్స్ని అరేంజ్ చేస్తారు. అది కాకుండా బేసిక్గా ఈ బొటానికల్ గార్డెన్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బేసిక్గా వాళ్ళు అన్ని ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో మంచి ప్లాంట్స్, లోకల్ స్పీషీస్ని వాటన్నిటిని గ్రో చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ప్రిజర్వ్ చేస్తున్నారు. సో లైవ్ ఫామ్లో వాటిని గ్రో చేస్తూ ప్రిజర్వ్ చేస్తున్నారు, అందుకే వాటిని బొటానికల్ గార్డెన్స్ అని అంటున్నాం. ఓకే, సో బొటానికల్ గార్డెన్స్లో ఏం చేస్తున్నారంటే కలెక్షన్ ఆఫ్ వేరియస్ లివింగ్ ప్లాంట్ స్పీషీస్, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ గార్డెన్, దెన్ యూస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, ఈచ్ ప్లాంట్ ఈస్ లేబుల్డ్ విత్ ఇట్స్ బొటానికల్ నేమ్ అండ్ ఫ్యామిలీ. సో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి బొటానికల్ గార్డెన్స్ది? ఓకే, బేసిక్గా లోకల్ ఫ్లోరా అంటే లోకల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లోరా అండ్ ఫానా అనేసి 2 టర్మ్స్ వస్తాయి. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫ్లోరా అండ్ ఫానా అంటే యానిమల్స్. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫ్లోరా అంటే ఎక్కడైనా మీరు ఫ్లోరా అనే వర్డ్ వింటే అది ప్లాంట్ స్పీషీస్, ఏదైతే డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్స్ ఉందో దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, చూడండి నా రైటింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నది, ఒక్క నిమిషం. ప్లాంట్స్ గురించి మాట్లాడడానికి, ప్లాంట్స్ డైవర్సిటీ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఫ్లోరా అంటే ప్లాంట్సే, అంతే, ఇంకేం లేదు. ప్లాంట్స్ది వెరైటీ అనమాట. దాని తర్వాత రికార్డ్ ఉంచుకోవడం, అవన్నీ ఇవ్వడం. సో బేసిక్గా ఇది వాటిని మెయింటైన్ చేసి, ఓకే, వాటిని ప్రొటెక్ట్ చేయడం, ఇది వాళ్ళ పని. ఓకే, బొటానికల్ గార్డెన్లో ఇది వాళ్ళు చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే బొటానికల్ గార్డెన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఏ బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయో ఈ వరల్డ్ అంతట్లో ఎన్ని బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయో అవి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద మెయిన్ బొటానికల్ గార్డెన్? వాళ్ళకి ఏం చేశారు? ఈ బొటానికల్ గార్డెన్ పేరేం పెడదాం అనుకున్నారు. సో వాళ్ళకి అనిపించింది ఇదే మెయిన్, ఇంకేం లేదు, ఇంకా మిగతావన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, సో దీని పేరే మెయిన్ బొటానికల్ గార్డెన్ అని పెడదాం అనుకున్నారు. సో దాని పేరేంటి? మెయిన్ బొటానికల్ గార్డెన్. ఓకే, మెయిన్ బొటానికల్ గార్డెన్ మాస్కోలో ఉంది. మాస్కో అంటే ఎక్కడ? రష్యా. సో రష్యాలో అన్నిటికన్నా లార్జెస్ట్, స్ప్రెడ్ ఓవర్ అన్ ఏరియా ఆఫ్ 900 acres. 900 ఎకరాల్లోని ఇట్ ఈస్ స్ప్రెడ్ యాక్చువల్లీ. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్ ద రాయల్ బొటానికల్ గార్డెన్. రాయల్ హర్బేరియం కూడా లండన్లో ఉంది, రాయల్ బొటానికల్ గార్డెన్ కూడా లండన్లో ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. కానీ అన్నిటికన్నా పెద్ద బొటానికల్ గార్డెన్ మాస్కో, రష్యాలో ఉంది. సో ఇది కూడా స్ప్రెడ్ ఓవర్ అన్ ఏకర్ ఆఫ్ 300 acres. దాని తర్వాత ఇండియన్ బొటానికల్ గార్డెన్, సేమ్ ఎక్కడైతే ఇండియన్ హర్బేరియం ఉందో అక్కడ కూడా కోల్కతాలోనే, అక్కడ కూడా లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఏషియా ఇది. అంటే మన ఏషియా కాంటినెంట్ అంతట్లోనే అన్నిటికన్నా పెద్ద బొటానికల్ గార్డెన్ సిప్పూర్, కోల్కతాలో ఉన్నది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 273 acres అవన్నీ ఉన్నాయి. గ్రేట్ బనియాన్ ట్రీ ఉన్నది అక్కడ, ఫేమస్ ఫర్ ఇట్స్ పెద్ద బనియాన్ చెట్టు ఉన్నది అక్కడ, గ్రేట్ బనియాన్ ట్రీ.
ఓకే. దెన్ సక్యులెంట్ ప్లాంట్స్, ఇండియన్ గ్రాసెస్, వాటర్ లిలీస్ అన్నీ ఉంటాయి. లాయిడ్ బొటానికల్ గార్డెన్ డార్జిలింగ్, చాలా బ్యూటిఫుల్ ఏరియా జాగా ఇది, మంచి బొటానికల్ గార్డెన్ ఇది. ఓకే, బ్యూటిఫుల్. దెన్ నేషనల్ బొటానికల్ గార్డెన్ లక్నో, ఓకే, సికందర్ బాగ్, ఓకే, అక్కడ ఉన్నది ఇది 70 acres స్ప్రెడ్ అయి ఉంది. సో ఇవి మీకు ఇండియాలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఏవేవి, ఇండియాలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఇవి 3 మీకు. దిస్ ఆల్ బిలాంగ్ టు ఇండియా. దిస్ ఆల్ బిలాంగ్ టు ఇండియా. దిస్ ఆల్ బిలాంగ్ టు ఇండియా. ఇండియాలో ఉన్న బొటానికల్ గార్డెన్స్. చలో నెక్స్ట్కి వెళ్దాం ఇంకా. ఓకే, నెక్స్ట్ మనం చూసుకొని పోయేది మ్యూజియమ్స్. మ్యూజియమ్స్ వెళ్ళారా ఎప్పుడైనా? చిన్నప్పటి నుంచి మనం మ్యూజియమ్స్కి వెళ్ళే ఉంటాం కదా చాలామంది, చాలా మ్యూజియమ్స్కి వెళ్ళి ఉంటాం మనం. ఓకే, కొన్ని మ్యూజియమ్స్లో ఏం చేస్తారు బేసిక్గా, ఏవైతే పాత యానిమల్స్వి ఇవి ఉన్నాయో, ఓకే, రిమైన్స్ ఉన్నాయో, ఫాజిల్స్ ఉన్నాయో, వాటన్నిటిని స్టోర్ చేసి ఓకే డిస్ప్లేలో పెడతారు. మనం వెళ్ళి ఆరామ్గా వెళ్ళి చూడడానికి అనమాట. చక్కగా వెళ్ళి వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుని రావడానికి బాగుంటుంది. ఓకే, లెర్నింగ్ కూడా ఉంది, ఓకే, ఎంజాయ్ కూడా చేసి వస్తాం. సో అందుకే మ్యూజియమ్స్ అనేది మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే మనం జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటారు దాన్ని. అంటే మనం వెళ్ళి నేర్చుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ గురించి, దాని తర్వాత మనం ఎంజాయ్ కూడా చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ మ్యూజియం ఇస్. సో అది మ్యూజియం అనమాట. ఓకే, సో మ్యూజియంలో ఏం జరుగుతున్నది బేసిక్గా, మ్యూజియంలో ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫర్ స్టడీ అండ్ రెఫరెన్స్. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫర్ స్టడీ అండ్ రెఫరెన్స్. వాటిని ప్రిజర్వ్ చేశారు, అవి ఇంకా బతికిలేవు, ఆ ఆర్గానిజమ్స్ ఇంకా బతికిలేవు, చనిపోయే ఆర్గానిజమ్స్ అన్ని, యానిమల్ అవనండి, ప్లాంట్ అవనండి, ఆ చనిపోయిన ఆర్గానిజమ్స్ని ఏం చేశారు వాళ్ళు ప్రిజర్వ్ చేశారు స్టడీస్ కోసం, రెఫరెన్స్ కోసం. ఓకే, సో దీనికి కూడా బేసిక్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లండన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్, దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ఒకటి ఉంది, దాని తర్వాత షుగర్ ల్యాండ్స్ ఒకటి ఉంది, ఓకే, టెన్నిస్ ఏరియాలో, అది కూడా అక్కడే అమెరికాలో. దాని తర్వాత ఆంథ్రోపోలాజికల్ మ్యూజియం అండమాన్ అండ్ నికోబార్. చూడండి ఇక్కడ నుంచి మీకు ఇంకా ఇండియా అన్నీ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ మీకు ఇండియావి. మన ఇండియాది ఫస్ట్ మనం మంచిగా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత కదా మిగతా అందరిది గుర్తుపెట్టుకుంటాం. సో ఇండియాలో ఇవన్నీ వస్తాయి. ఇండియాలో ఏవో వస్తాయి, ఆంథ్రోపోలాజికల్ అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నది, నేషనల్ మ్యూజియం ఢిల్లీలో ఉంది, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ముంబైలో, మహారాజా సవైమాను జైపూర్, ఇంక ఇండియన్ మ్యూజియం కోల్కతా. చాలు లైట్గా. అంటే మీరు బేసిక్గా ఏం చేయాలంటే కొన్నిటివి పేర్లు బేసిక్గా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వీటి గురించి క్వశ్చన్స్ ఎక్కువ రావు, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా తక్కువ. జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ మనం తెలుసుకుందాం అంతే. దాని తర్వాత మ్యూజియంలో ఏమిటట్టు ఉంటాయి, అదే నేను ప్రిజర్వ్డ్ ప్లాంట్ జార్స్లోని కంటైనర్స్లో పెడతారు అవన్నీ చెప్తున్నారు. ఓకే, వాటిని కలెక్ట్ చేసి పెన్ చేసి పెడతారు. దాని తర్వాత కలెక్షన్స్ ఆఫ్ యానిమల్ స్కెలెటన్స్, ఇగో డైనోసార్ స్కెలెటన్లు, ఇలాంటి డైనోసార్ స్కెలెటన్లు అలాంటివన్నీ పెడతారు. ఓకే, సో అది మ్యూజియంలో జరిగేది. మీకు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరికిపోతుంది, మీ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకే, సో బేసిక్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్, ఈ క్లాస్లో మనం ఎలాగో ఫాలో అవ్వలేదు, నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక నోట్బుక్ తీసుకొని కూర్చోండి. ఆ నోట్బుక్లో నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మీరు నోట్ డౌన్ చేయాలో నీట్ పర్స్పెక్టివ్ త్రూగా నేను మీకు చెప్తాను. ఆ పాయింట్స్ నేను నోట్ డౌన్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే బోల్డ్ పీపీటీలు పీడిఎఫ్లు మీకు దొరుకుతాయి ఆన్లైన్లో. మీకు ఆన్లైన్లో చాలామంది వచ్చి మీకు చెప్తారు. ఓకే, చాలా జగాల్లో మీ పీపీటీలు పీడిఎఫ్లు దొరికిపోతాయి. మీకు ఎక్కడ టైం ఉందా అవన్నీ చదువుకోవడానికి? మీకు టైం ఉందా చెప్పండి? మీరు బయాలజీ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, క్లాసులకి వెళ్ళి రావాలి, ఇంట్లో గురించి చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు నా క్లాస్ కూడా చూస్తున్నారు, మీకు టైం ఎక్కడ ఉంది? సో బేసిక్గా మీరు ఆ టైం వేస్ట్ చేయొద్దు. మనం ఏం చేద్దాం, టైంని యూటిలైజ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో వీ హ్యావ్ టు యూజ్ ద టైం వెరీ వెల్. ఓకే, సో ఫర్ దాట్ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ రైటింగ్ నోట్స్ రాయడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో నోట్బుక్ తీసుకొని కూర్చోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇంపార్టెంట్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో నీట్ పర్స్పెక్టివ్ త్రూగా నెక్స్ట్ క్లాస్ నుంచి మనం పర్ఫెక్ట్గా నోట్ డౌన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం జూలాజికల్ పార్క్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ జూలాజికల్ పార్క్స్? జూలాజికల్ పార్క్స్ అంటే జూస్ అంతే. చిన్నప్పుడు నాకు జూ అంటే చాలా ఇష్టం ఉండేది. నేనేం చేసేవాడినంటే పేరెంట్స్ తోటి నాకు జూకి వెళ్ళాలి అనేసి రెగ్యులర్గా మేము జూకి వాటికి వెళ్ళేవాళ్ళం. ఓకే, సో ఇట్ యూస్ టు బి అ వెరీ గుడ్ రిఫ్రెష్మెంట్ టు మైండ్. ఓకే, అక్కడికి వెళ్ళి అలాగా యానిమల్స్ అన్నింటినీ చూసుకొని ఫ్యామిలీతో టైం అది స్పెండ్ చేసి రావడం. సో జూస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో బేసిక్గా ఏంటంటే జూలాజికల్ గార్డెన్స్ ఏవైతే అన్నీ ఉన్నాయో వన్ ఆఫ్ వెరీ గుడ్ జూలాజికల్ గార్డెన్స్ ఇక్కడ బెంగళూరు నుంచి మనం చూసుకుంటే మైసూర్లోని చార్మరాజా జూలాజికల్ గార్డెన్స్ అని ఉంటాయి. ఓకే, సో దే ఆర్ వెరీ గుడ్. ఓకే, అండ్ ఓకే ఫైన్.
మనం చూసుకుందాం. మైసూర్లో అన్నిటికన్నా మంచి జూ ఉంది ఇక్కడ. సో ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ అండర్ హ్యూమన్ కేర్. హ్యూమన్ కేర్లోని వైల్డ్ యానిమల్స్ని ప్రొటెక్టెడ్గా ఉంచుతున్నారు, దాన్ని జూ అంటాం. బేసిక్గా మనం ఇది జూ గురించి తెలుసుకోవాల్సింది. ఓకే, సో ఎక్కువ కూడా యానిమల్స్ దగ్గర వెళ్తే ఇలాంటివన్నీ జరుగుతాయంట. చూస్తున్నారా ఏం జరుగుతున్నది? అగో వాడు వెళ్ళి హాయ్ హలో చెప్తున్నాడు, వాడు ఇంకో పని లేక, అదేమో వాడి మీద ఉమ్మేసింది ఏనుగు. సో అందుకే ఇలాంటివన్నీ చేయకుండా కొంచెం దూరంగా, అగో వాళ్ళందరూ చూడు దూరంగా లేరు చూడండి, అలా కొంచెం దూరంగా చూసుకొని వెళ్ళిపోవాలి. అదే అనమాట. ఓకే, సో నెక్స్ట్ సో టాక్సానమీ ఇది అయిపోయింది. లైట్గా తెలుసుకుంటే చాలా పెళ్ళదు, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. దాని తర్వాత కీస్ ఏంటంటే మనకి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయి, మనం ఏ ప్లాంట్ గురించి అయితే స్టడీ చేస్తున్నాం. ఓకే, సో టాక్సానమికల్ ఎయిడ్ వేర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ రికగ్నైజ్ బేస్డ్ ఆన్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. కొన్ని కంపారిటివ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. ఆ క్యారెక్టర్స్ని బట్టి ఆర్గానిజమ్స్ని ఏం చేస్తారు, వాళ్ళు డివైడ్ చేస్తారు. దాంతో వాళ్ళు ఒక ఫ్లో చార్ట్లో ఇలా రాస్తారు. పెద్దగా ఏమీ లేదు, కీస్ అంటే ఒక ఫ్లో చార్ట్, చిన్న ఫ్లో చార్ట్లో ఫాలో అవుతారు. ఫస్ట్ ఒక ప్లాంట్స్ని తీసుకున్నా, ప్లాంట్స్లో 2 టైప్స్, నారో లీఫ్ బ్రాడ్ లీఫ్. ఆ నారో లీఫ్లో బెల్ లైక్ ఫ్లవర్, ట్రంపెట్ లైక్ ఫ్లవర్ ఉన్నవి ఏమిటి. బ్రాడ్ లీఫ్లో టాప్ పెటల్ డస్ నాట్ ఓవర్ హ్యాంగ్. సో ఇలాంటి డివిజన్స్ చేసుకుంటూ మనకి పర్టికులర్ ప్లాంట్స్ గురించి, ఆ కింగ్డమ్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు ఈ కీస్లో. అంతే, దానికన్నా పెద్దగా ఇంకేమీ లేదు. సో కప్లెట్ అనేసి ఉంటుంది అనమాట. ఈ కప్లెట్ అంటే ఏంటంటే, కప్లెట్ హ్యాస్ 2 ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఈచ్ కాల్డ్ లీడ్. ఓకే, కప్లెట్ హ్యాస్ 2 ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఈచ్ కాల్డ్ లీడ్. సో దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టాక్సానమికల్ కీస్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏమైతే ఇస్తారు, వీటిని కప్లెట్స్ అంటాం. ఇవి కప్లెట్స్ అనమాట. ఈ 2 లైన్స్ చూస్తున్నారా, ఇవి కప్లెట్స్. సో బేసిక్గా ఇది. నెక్స్ట్ అదర్ మీన్స్ ఆఫ్ రికార్డింగ్ డిస్క్రిప్షన్స్. దాని తర్వాత ఫ్లోరా అంటే నేను మీకు ప్లాంట్స్ అని చెప్పాను. ఫ్లోరా అంటే ప్లాంట్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషను, ఫోనా అంటే యానిమల్స్ గురించి ఇన్ఫర్మేషను. ఫ్లోరా, దాని తర్వాత మాన్యువల్స్, మోనోగ్రాఫ్స్, కేటలాగ్స్, ఇలాంటి బోల్డ్ ఇంకా ఉన్నాయి. ఓకే, అన్నిటి త్రూగా మనం ఆర్గానిజమ్స్ గురించి, మన చుట్టూరా ఏవైతే జీవించే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మనం నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఫ్లోరా ఉంది, దాని తర్వాత మాన్యువల్స్ ఉన్నాయి. మాన్యువల్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. మాన్యువల్ అంటే ఏంటి, ఏదైనా పర్టికులర్ది వస్తువుది మన మాన్యువల్. ఇప్పుడు వాషింగ్ మెషిన్ ఏమైనా తీసుకున్నాం, లేదంటే ఫ్రిడ్జ్ ఉంటుంది, దాంతోపాటు ఒక మాన్యువల్ ఇస్తాడు, టీవీతో పాటు ఒక మాన్యువల్ ఇస్తాడు కొన్నప్పుడు. సో దాన్ని ఎలాగ ఆపరేట్ చేయాలి అన్నది దాంట్లో ఇస్తారు. సో మాన్యువల్ నార్మల్గా ఈ మాన్యువల్స్ ఏంటి, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ద స్పీషీస్ ఫౌండ్ ఇన్ అన్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియా గురించి ఒక మాన్యువల్ అనమాట. మనం ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఎలాంటి ఆర్గానిజమ్స్ ఉన్నాయో దాంతో సంబంధించి మనకు ఒక మాన్యువల్ దొరుకుతుంది ఆ ఏరియాకి సంబంధించింది. సో దాంట్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఏవైతే యానిమల్స్ ప్లాంట్స్ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. మోనోగ్రాఫ్స్ అనేవి ఇంకోటి ఉన్నాయి. ఓకే, ఒక పర్టికులర్ టాక్సాన్ అంటే ఒక జీనస్ గురించి, ప్యాంథెరా దాని గురించి, ప్యాంథెరా అంటే టైగర్ గురించి అంత ఏంటి ఇన్ఫర్మేషన్ అంత ఉందో అది ఆ మోనోగ్రాఫ్లో ఉంటుంది. చాలా ఇంకా. ఓకే, సో ఈ క్లాస్తో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, బేసిక్గా ఈ క్లాస్లో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అది మీరేం చేయొచ్చు, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇంకా ఈ చాప్టర్లో దీనికన్నా ఎక్కువ ఎందుకు మనం ఈ క్లాస్ వేరంగా ర్యాపప్ చేసామంటే ఇవాళ ఈ చాప్టర్లో దీనికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏమీ లేదు. అనవసరంగా మనం అనవసరమైన చాప్టర్స్, అనవసరమైన ఇన్ఫర్మేషన్ మీద కూర్చొని అవసరమైన ఇన్ఫర్మేషన్ మిస్ చేయకూడదు. ఓకే, సో అందుకే ఈ చాప్టర్ దీంతో డన్. సో లివింగ్ వరల్డ్ ఇస్ డన్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఇంకా బయాలజికల్ క్లాసిఫికేషన్ అది మొదలెడతాం. ఓకే, సో దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఏదైతే గ్రూప్ ఉందో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు ఆ పని చేయండి, టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయి మీరు ఏం చేస్తారంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత హోంవర్క్ ఉండాలి కదా, లేదంటే అందరికీ బోర్ కొట్టేసి చాలే అని వెళ్ళిపోతారు. హోంవర్క్ చేస్తేనే నేర్చుకున్నావో లేదో తెలుస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇవన్నీ హోంవర్క్ మీకు. దాని తర్వాత నెంబర్ 2 ఇవన్నీ మీకు పీడిఎఫ్లో దొరికిపోతాయి, నోట్స్లో దొరికిపోతాయి. సో నో నీడ్ టు వరీ. హోంవర్క్. దాని తర్వాత 3 హోంవర్క్. ఓకే, దాని తర్వాత 4. 4 క్వశ్చన్స్ టోటల్గా ఇస్తున్నాను మీకు. 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఓకే, 4 క్వశ్చన్స్. ఒక నిమిషం. 4 అనేది క్లియర్గా కనిపించాలి, ఏదో ఒకటి రాసేస్తారు కదా. సో నంబర్ 4
ఓకే, సో 4 క్వశ్చన్స్ హోంవర్క్ మీకు ఇవి. ఈ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆన్సర్స్ ఏమిటో. 1కి ఏంటి, ఏ 2B అలాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్స్. ఓకే ఫైన్, డన్. ఆల్ రైట్, సో ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఛానల్కి వేరేగా సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి సెషన్ని. ఓకే, ఇంకా రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. మన గోల్ ఏమై ఉండాలంటే మనం నీట్ సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం మంచిగా బోధపరచుకొని అండర్స్టాండ్ చేసుకొని కంప్లీట్ చేయాలి. సో ఒకసారి సిలబస్ మీద కంప్లీట్ అయిపోయిందంటే కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. రెగ్యులర్గా మన క్వశ్చన్ Q&A సెషన్స్ కూడా పెట్టుకుందాం. క్విజ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాప్ క్వశ్చన్స్ ఏవైతే ఈ టాపిక్ నుంచి అడగచ్చు అవి కూడా సెషన్స్ మనం పెడతాం ఫ్యూచర్లో. సో అవన్నీ ఏం టెన్షన్ లేదు. సో మీకు A to Z ఫుల్ ప్రిపరేషన్ మీకు దొరకాలి అనేది నా ఆశయం. అది నేను గ్యారంటీగా మీకు ఇవ్వగలుగుతాను అనేసి నేను నమ్ముతున్నాను. సో ఐ విల్ డూ ఇట్. సో డోంట్ యూ వరీ అబౌట్ ఇట్. ఓకే, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా రెగ్యులర్గా క్లాసెస్కి రండి. ఓకే, ఐ హోప్ యూ లర్న్డ్ something in this class and you will apply it in your regular studies. Okay, so thank you so much for attending the class. Okay, have a wonderful day. Thank you pillalu. Bye, take care. Okay, let's see you all in the next class. Bye.